హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఈరోజు మనం ఫోటోషాప్లో ఎడిట్ మెనూలో ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ నుంచి చూడండి, దీని గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. అయితే ఈ ఆప్షన్ అందరికీ తెలుసుంటుంది, కానీ కొంతమందికి తెలిసిండదు కాబట్టి దీని గురించి అయితే మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా ఒక కొత్త ఫైల్ అయితే మనం తీసుకుందాము. ఈ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ రెజల్యూషన్ తీసుకున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఫైల్లోకి నేను ఆల్రెడీ కొన్ని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నాను చూడండి, ఇమేజెస్. ఓకే, వాటిని డ్రాగ్ చేసుకోవాలి. మూవ్ టూల్ తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడ చూడండి డ్రాగ్ చేసి పెట్టేశాను కదండి. కొంతమంది చాలామంది అడుగుతుంటారు, ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత ఫైల్ సైజ్ అనేది పెంచాలా తగ్గించాలంటే ఎట్లా అని. సో అటువంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ యూజ్ చేయగానే చూడండి మనకు చుట్టూ ఇలాగ బార్డర్స్ అయితే వస్తుంది. అప్పుడు మీరు జస్ట్ చూడండి ఇలా విడ్త్ హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 4 వైపులా విడ్త్ హైట్ ఈక్వల్గా చేంజ్ అవ్వాలనుకుంటే మీ కీబోర్డ్లో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ చూడండి కార్నర్లో డ్రాగ్ చేస్తే 4 వైపులా విడ్త్ హైట్ అనేది మనకు పెరగడం తగ్గడం అనేది జరుగుతుందండి. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకు అప్లై అవుతుంది అన్నట్టు. తర్వాత సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ని తీసుకొచ్చి ఇంకా కొంచెం విడ్త్ హైట్ పెంచుకోవాలా తగ్గించుకోవాలనుకోండి, మనం ఇక్కడ చూడండి లేయర్ 2 సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ చూడండి విడ్త్ హైట్ అనేది మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అండి ఇక్కడ ఇలాగా. అవునా? అయితే సో మరి ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అయితే మనం వాడుతున్నాము. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా నేను ఇక్కడైతే తీసుకున్నాను. దీన్ని కొంచెం వ్యూలోకి వెళ్ళి జూమ్ అవుట్ యూజ్ చేసి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తున్నాను చూడండి. కార్నర్ వరకు ఇట్లా యూజ్ చేసి తగ్గించాను, ఎంటర్ ప్రెస్ చేసాం. ఇప్పుడు జూమ్ ఇన్ యూజ్ చేస్తున్నాను కంట్రోల్+. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్+T అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్కి షార్ట్కట్ కీ వచ్చేసి చూడండి కంట్రోల్+T కదా. ఇక్కడ సైజ్ అయితే తగ్గించాను. సో ఇప్పుడు నా ఫోటో వచ్చేసి ఇక్కడ ఉండాలా ఈ కార్నర్లోను, తర్వాత ఈ ప్లేస్లో కూడా ఉండాలి, ఈ చివర్లో ఎక్కడన్నా కానీ. ఓకే, సో మరి అప్పుడు మనం ఏం చేయాలంటే, సో దీన్ని డూప్లికేట్ లేయర్గా క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ, సో ఇక్కడ లేయర్ 3 ఉంది కదా, ఈ లేయర్ 3 మీద రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే డూప్లికేట్ లేయర్ వస్తుంది. లేదంటే ఇదే లేయర్ సెలెక్ట్ చేసుకొని మన కీబోర్డ్లో ఆల్ట్ కీ పట్టుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తే చూడండి ఇంకొకటి వచ్చేస్తుంది మనకి ఇక్కడ కదండి. అయితే రెండు ఇక్కడ మీకు సేమ్ డైరెక్షన్ కనిపిస్తుంది, ఇక్కడ హ్యాండ్ సింబల్. మరి ఇదేమో ఇటుపక్క డైరెక్షన్ కావాలా, ఇది డైరెక్షన్ కావాలనుకున్నప్పుడు సో ఈ ఇమేజ్ని మనం ఏం చేస్తామంటే ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి స్కేల్, రొటేట్, స్క్యూ, డిస్టార్ట్, పర్స్పెక్టివ్ ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చాయి కదా. ఇక్కడ ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ ఇదే ఎడిట్లో ట్రాన్స్ఫార్మ్లో కూడా అదే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం ఫ్లిప్ హారిజాంటల్ అనే ఆప్షన్ ఎప్పుడైతే వాడుతామో చూడండి అది ఆటోమేటిక్గా ఈ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకే, సో అలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లేయర్ ఉంది కదా, దీన్నే మనం ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి చూడండి ఫ్లిప్ హారిజాంటల్ అంటే ఈ డైరెక్షన్లోకి వచ్చింది, మరి నార్మల్గా వచ్చింది. ఫ్లిప్ వర్టికల్ అంటే ఏమవుతుందంటే ఇలా రివర్స్లో వచ్చేస్తుంది. సో ఎంటర్ ప్రెస్ చేసి ఈ ఇమేజ్ని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ ఫ్లిప్ వర్టికల్ అంటే ఇది రివర్స్ ఆర్డర్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, ఫ్లిప్ ఇక్కడ చూడండి రొటేట్ 80 degrees, రొటేట్ కౌంటర్ క్లాక్ వైజ్, రొటేట్ క్లాక్ వైజ్, ఇలాగ మీరు ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. తర్వాత ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లోనే సబ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ చూడండి స్కేల్ ఉంది, రొటేట్ ఉంది, స్క్యూ ఉంది, డిస్టార్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవేంటంటే మనం ఓన్లీ స్కేల్ అన్నప్పుడు ఏంటంటే విడ్త్ హైట్ పెంచుకుంటాము తగ్గిస్తాం కదండి. తర్వాత కంట్రోల్+T యూజ్ చేసి ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి రొటేట్ అంటే ఓన్లీ రొటేట్ అవుతుంది అంతే. ఎక్కడ మనం మౌస్ పాయింటర్ ప్లేస్ చేసినా
రొటేట్ ఆప్షన్ మాత్రమే మనకు వస్తుంది కదా. నెక్స్ట్ స్క్యూ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ ఇమేజ్ని జస్ట్ నేను బెండ్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో పట్టుకున్నట్టయితే ఇక్కడ ఏం డిఫరెన్స్ తెలీదు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇలాగ బెండ్ అయిందా. అదే నేను ఇంకా కార్నర్స్లో పట్టుకున్నాను అనుకోండి, ఈ విధంగా చూడండి, ఇది ఇలాగ రావాలా, ఇది ఇలాగ రావాలా, ఇక్కడ చూడండి ఇలాగా స్క్యూ చేసేసాను నేను, చూడండి ఇలాగా, రైట్. ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. మరి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి డిస్టార్ట్ టైప్ అన్నాం అనుకోండి, మనకు మొత్తం ఇలా డిస్టార్ట్ చేసుకోవచ్చు ఇమేజ్ని అంతటినీ కూడా. చూడండి, మీకు ఎక్కడ కావాలనుకుంటే అలాగా సెట్ చేసుకోవచ్చు. అదే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో పర్స్పెక్టివ్ అంటే ఏమవుతుందంటే ఇమేజ్ని ఇలా బెండ్ చేసుకోవచ్చు మనం రెండుగా ఈ విధంగా. అంటే అవసరాన్ని బట్టి మనం వాడుతుంటామండి ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది. ఓకే, అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క టాస్క్ బ్యాక్గ్రౌండ్లోనే ఉందనుకోండి, ఎడిట్లోకి వెళ్ళి సో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసినాం అనుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఎడిట్ చేసుకోలేం కాబట్టి అంతా సపరేట్ లేయర్లో ఉండాలన్నమాట. ఓకేనండి. సో ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ గురించి చాలామందికి ఐడియా ఉండదు, అందుకని నేను చెప్తున్నాను. ఇది ఒక్కసారి మీరైతే మీ కంప్యూటర్లో చూసి ప్రాక్టీస్ చేసుకోండి, నేర్చుకోండి. మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.